ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆషాఢ మాస శుభాకాంక్షలు హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా. మరి 2025 సంవత్సరంలో ఆషాఢ మాస బోనాలు మొదలవుతూ ఉన్నాయి. మరి ఈ ఆషాఢ మాసం బోనాల విశిష్టత ఏంటి? అసలు ప్రత్యేకత ఏంటి? ఈ బోనాలు ఎలా చేయాలి? ఎవరు చేయాలి? ఎలాంటి సందర్భంలో చేస్తున్నారు? ఈ ఆషాఢ మాస బోనాలు అసలు ఎప్పటినుంచి మొదలైనయి? ఇవన్నీ కూడా క్లియర్‌గా మనం అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటున్నారు శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి గారున్నారు. చక్కగా చెప్తారు. అడిగి తెలుసుకుందాం మరి. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారు. ముందుగా ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు మీకు కూడా. మా హిట్ టీవీ తరఫున. అవునండి. హిట్ టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. అమ్మ ఇప్పుడు ఈ ముఖ్యంగా ఏంటంటే 2025 సంవత్సరంలో రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఎన్నో విపత్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. అవునవును. చాలా రకాలుగా అవును. కూడా. అలాంటిది 2025 సంవత్సరంలో మళ్ళీ ఆషాఢ మాసం బోనాలైతే మొదలవుతున్నాయి. అవును. హైదరాబాద్ అంతా దద్దరిల్లబోతుంది అని అవునవును. చెప్పుకోవచ్చు. కానీ మొట్టమొదటిగా చాలా మందికున్న సందేహం ఏంటి అంటే, అసలు ఆషాఢ మాస బోనాలు ఎప్పటినుంచి మొదలైనయి? ఇవి ఎవరికి సమర్పిస్తారు? ఎందుకు చేస్తారసలు? చాలా మంచి ప్రశ్న. హ్మ్. ఈ ఆషాఢ మాసం బోనాలు అనేవి మన దుర్గాదేవి అంటే పార్వతీ అమ్మవారి అంశంలో ఉన్న రకరకాల దేవతామూర్తులున్నారు. అవును. దేవీమూర్తులున్నారు. అవును. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవీమూర్తిని ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం. హ్మ్. మన హైదరాబాదులోనే ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క పేటలో ఒక్కొక్క మాతని ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకోవటం జరుగుతుంది. అవును. అక్కడ వెలిసిన విధానాన్ని బట్టి, అవును. అక్కడ అమ్మవారిని కొలుచుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. హ్మ్. అట్లాగే ఈ బోనాల పండగ అనేది అసలు ఒకానొక టైంలో అమ్మ కరోనా లాంటి మహత్తరమైన విపత్తుల్ని హ్మ్. ప్రపంచం చాలా ఎదుర్కొంది. హ్మ్. అట్లాగే మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గూడా అనేక సార్లు ప్లేగు వ్యాధి గాని, హ్మ్. మశూచి లాంటివి గాని ఆ! ఇవి సోకి చాలామంది అల్లాడిపోయారు. కరోనా విపత్తుని ఎలా ఎదుర్కొన్నామో అవును. అప్పుడు అలా ఎదుర్కొన్నారు. హ్మ్. గడగడలాడిపోయారు. అసలు కుటుంబాలే నామరూపాలు లేకుండా పోయిన సందర్భాలు గూడా ఉన్నాయి. అవును. అప్పుడు ఉన్న రాజులు నిజాం ప్రభుత్వంలో నిజాం రాజులున్న ప్రభుత్వంలోనే ఈ బోనాల పండగనేది మనకి ప్రారంభమైందని మనకు కొంత చరిత్ర చెబుతోంది. హ్మ్. వాళ్ళ నుంచే మనకి వాళ్ళే ఇలా చేయించారు అనని. యెస్. అప్పుడేం చేశారంటే వాళ్ళు పౌరోహితుల్ని లేతే శాస్త్రజ్ఞుల్ని గానీ, ఎవరైనా జ్యోతిష పండితుల్ని గానీ, హ్మ్. అప్పుడున్న పెద్దల్ని గానీ వీళ్ళు అడిగారనమాట. హ్మ్. ఇట్లాంటి విపత్తొస్తోంది గదా! మనం ఎలా ఎదుర్కోవాలి దీన్ని? అంటే వైద్యపరంగా కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఇలా మనం ఆహ్, ఆధ్యాత్మిక చింతనతో ఎలా ఎదుర్కోవాలని ఒక ప్రశ్న అడిగారు. హ్మ్. అడిగినప్పుడు వాళ్ళు ఏం సూచించారంటే, ఈ కలరా, మసూచి ఇలాంటివి గానీ, ప్లేగు వ్యాధి గానీ, దేన్నైనా ఎదుర్కొనే శక్తి అనేది ఒక శీతల అమ్మవారికే ఉన్నది. హ్మ్. శీతలాదేవికే ఉన్నది. హ్మ్. శీతల అమ్మవారనేది ఈ మన పరమేశ్వరి, ఈ హ్మ్. మాత పార్వతీ అంశంలోనే శీతలాదేవి. హ్మ్. ఎప్పుడైనా మీరు విపరీతమైన జ్వరం గానీ, ఇట్లాంటి వ్యాధులు గానీ మనం ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు, శీతలా అమ్మవారికి గనక మీరు పెరుగన్నం గనక నైవేద్యం పెడితే, తప్పకుండా ఈ వ్యాధులన్నీ అక్కడ నివారణవుతాయి. రాకుండా ఉంటాయి. వేప మండలతో అమ్మవారికి వారు పోయటం లాంటివి గానీ, హ్మ్. శీతలా అమ్మవారి జపం చేయటం గానీ, హ్మ్. మీకు ఇంకొక విషయం చెప్తానమ్మా. పల్లెటూర్లలో మీరెప్పుడైనా బొడ్రాయి అని వినున్నారా? విన్నాను. నడి మధ్యలో అవును. బొడ్రాయి బొడ్రాయిని ప్రతిష్టని చేస్తారు. నిలుపుకుంటారు. అవును. బొడ్రాయి అంటే ఎవరమ్మా? శీతలాదేవే. హ్మ్. శీతలా అమ్మవారే బొడ్రాయి రూపంలో ప్రతిష్ఠ చేస్తారు. అవును. రాయి రూపంలో అమ్మవారు ఉన్నా, అడుగున వేసేది శీతలా యంత్రమే. హ్మ్. అనేకమైన జపాలు చేసి, దానికి తర్పణ హోమాలు చేసి, అవును. అతి పటిష్టంగా శీతలా యంత్రాన్ని బొడ్రాయి కింద ప్రతిష్ఠ చేస్తారు. ఆ! అమ్మవారు పోస్తే కూడా బెల్లం సాగ, కల్లు సాగ పోసి ఆ! వేప మండలతో ఆ! చేసేసొస్తూ ఉంటారు. కాబట్టి నిజం. అట్లా అడిగినప్పుడు వీళ్ళలా చెప్పారనమాట. చెప్పినప్పుడు ఎలా చేయాలి? ఏమిటన్నప్పుడు ఈ బోనాల విధి విధానం అనేది మనకు వచ్చింది. హ్మ్. వచ్చినప్పుడు ఎలా చేయాలి స్వామి ఏంటంటే, ఒక మంచి రోజులు చూసుకొని ఎందుకంటేనండి, ఈ ప్లేగు వ్యాధులు ఇవన్నీ కూడా మనకి ఋతుక్రమం మారింది.
మారి ఈ హ్మ్. ఆషాఢ మాసంలోనే ఎక్కువగా వ్యాధులు మనకి సోకే అవకాశం అనేది ఎక్కువుంది. అవును. తర్వాత కొత్త కొత్త క్రిమికీటకాదులు గూడా ఈ ఈ నెలలోనే మనకి పుడతాయి. హ్మ్. చూడండి అనేకమైన దోమలు గాని, అవును. క్రిములు, ఈగలొచ్చే అవకాశం గాని ఎక్కువగా ఈ మాసంలోనే మనకొస్తుంది. అవును. రకరకాల వ్యాధులొస్తాయి. రకరకాల క్రిమి కీటకాలు పుడతాయి. ఏ క్రిమి వల్ల, ఏ కీటకం వల్ల ఎటువంటి వ్యాధులొస్తాయో అవును. గూడా మనం చెప్పడం అవును. కష్టం అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మన ఆషాఢ మాసంలోనే అమ్మవారికి విశేషంగా మనం ఏదన్నా ఒక జాతరలాగా, ఒక అద్భుతమైన పండగలాగా చేసుకొని, ఈ వ్యాధులు రాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలి హ్మ్. అన్న నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఎలా చేయాలి ఏమిటన్న విధి విధానానికొచ్చేసరికి అన్నీ మనం పండగలన్నీ మనం చేసుకుంటాం గదా! దీపావళి గాని, దసరా గాని, సంక్రాంతి గాని, ఏ పండగకైనా, దేనికైనా ఒక మంత్రతంత్రాలనేవి ఉండొచ్చు. కానీ ఎటువంటి మంత్రతంత్రాలు లేకుండా కేవలంగా భక్తి పారవస్యంతో, ఆధ్యాత్మిక చింతనతో చేసుకునేదే బోనాలు. బోనాలు. ఒక అద్భుతం అన్నమాట. నిజంగా. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దగ్గర మంత్రం ఉండదు, తంత్రం ఉండదు, ఏముండదు. నిజంగా. కేవలం భక్తి పారవస్యమే. నిజంగా. అది. కాబట్టి చాలా ఆనందంగా అందరూ కలుపుకొని చేసుకునేది. హ్మ్. కాబట్టి ఆషాఢ మాసాన్ని ఎంచుకుని, ఈ రోజుల్లో వస్తున్నాయి గాబట్టి, ఈ ఆషాఢ మాసాన్ని ఎంచుకుని, ప్రథమంగా అమావాస్య ఎళ్ళిన తర్వాత పాడ్యమి రోజు నుంచే మనం ఈ పండగనేది మనం ప్రారంభించుకుని చేసుకోవటం అనేది ప్రారంభించుకుంటాం. చేసుకుంటున్నాం. చేసుకుంటాం. అయితే ఎలా చేయాలి అవును. ఏంటన్నప్పుడు ఎందుకంటే ఇది అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహానికి మనము అనుగ్రహం కావాలనుకుంటున్నాం కాబట్టి చేయాల్సిన బోనం మరి. అవును. అంటే ఈ బోనాన్ని ఎలా చేస్తారసలు? అది ఎలా చేస్తారన్నప్పుడు, ఏదైనా మనం శక్తి కొద్దీ, ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కొత్తగా ఒక కుండని, మట్టి కుండ. మట్టి కుండని హ్మ్. తీసుకొని దాని మీద లోపలికి దూరిపోకుండా ఒక మళ్ళీ ముంతలాంటి ఒక హ్మ్. కుండని తీసుకొని, హ్మ్. దాని మీదకి సరిపడా మళ్ళీ ఒక మూకుడిని, అవును. మట్టితో చేసిన ఒక మూకుడిని తీసుకొని, 3 తీసుకొని, హ్మ్. అది వాళ్ళ యొక్క శక్తమ్మ. కింద కుండని మనం ఇత్తడి దానితో అయినా తయారు చేసుకోవచ్చు. రాగి దాంతో అయినా తయారు చేసుకోవచ్చు. హ్మ్. లేకపోతే పంచలోహాలతో అయినా తయారు చేసుకోవచ్చు. హుహు. మనం మట్టిది అనుకుందాం. మట్టి కుండను తయారు చేసుకొని, దాన్ని ముందే కాస్త శుభ్రంగా కడిగి, ఈ 3 వస్తువుల్ని ముందుగానే కడిగి అంటే హ్మ్. పెద్ద కుండ, చిన్నది కడప నల్లకుండ. ముంత, హ్మ్. దాని పైన ఉన్న ఒక మూత. మూకుడు. హ్మ్. వీటిని శుభ్రంగా మనం కడుక్కొని, ఆరబెట్టుకొని, దానికి చక్కగా పసుపు రాచి, బియ్యపు పిండితోనూ, కుంకుమతోనూ చక్కగా అలంకారం చేసుకొని ఉంచుకోవాలి. సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఓకే. ఎవరి ఆచార వ్యవహారాలను బట్టి ఎట్లా చేస్తున్నారు. అన్నంతో కూడిన పెరుగన్నం తయారు చేసుకొని గానీ, హ్మ్. లేకపోతే బియ్యంతో కూడిన, బెల్లంతో కూడిన, పాలతో కూడిన ఒక మనం పొంగల్లాగా, హ్మ్. పరమాన్నంలాగా తయారు చేసుకునని పరమాన్నంలాగా. గానీ, హ్మ్. మన ప్రసాదాన్ని 2 విధాలుగా బోనాన్ని తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవచ్చు. అది మీరు ఇంటి దగ్గర తయారు చేసుకుంటారా? లేకపోతే గుడి దగ్గరికెళ్ళ ఏ దేవి దేవత దగ్గరికి మీరు వెళ్ళదలుచుకున్నారో, హ్మ్. అక్కడ తయారు చేసుకుంటారా అన్నది మీకు ఆ వెలుసుబాటుని బట్టి, దూరాన్ని బట్టి, వెలుసుబాటుని బట్టి, అక్కడ వసతి సదుపాయాలను బట్టి చేసుకోవచ్చు. హ్మ్. తప్పేం లేదు. తప్పేం ఇంటి దగ్గరే గనక మనం ఆ ప్రసాదాన్ని తయారు చేసుకున్నట్టయితే, ఎప్పుడైతే మనం సిద్ధం చేసి పెట్టుకున్నామో, ఈ బోనం కుండని, దాంట్లో ఈ ప్రసాదాన్ని మార్చుకుని, హ్మ్. చక్కగా ఈ పైనున్న ముంతలో శుద్ధ జలంతో పసుపు కలుపుకొని, పసుపు నీళ్ళని పెట్టుకోవాలి పైన. ఓకే. పెట్టుకొని, ఆ పైనున్న మూకుడులో చక్కగా ఆవు నెయ్యిని గాని, హ్మ్. శుద్ధమైన నువ్వుల నూనె గాని వేసుకొని, చక్కగా జ్యోతి వేసుకొని, ఒక ఒత్తి వేసుకొని, జ్యోతిని వెలిగించుకోవాలి. వెలిగించుకొని, ఈ ముంతలకి చక్కగా వేప మండలతో కూడిన ఒక తోరాన్ని చక్కగా అందంగా అలంకరించుకోవాలి. ఓకే. అలంకరించుకొని, ఇంటి దగ్గర యథావిధిగా మీరు దేవుడి గుడి దగ్గర గాని ఎక్కడన్నా పెట్టుకొని, చక్కగా యథావిధిగా పూజాది కార్యక్రమాలు ఆ యొక్క బోనాన్నే అమ్మవారుగా భావించి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. హ్మ్. చేసుకున్న తర్వాత ఈ బోనాలు ఇప్పుడు ఎట్లా అంటే ఎవరన్నా మొక్కుకుంటారు. అవును. ఎలా అంటే సంతానం లేని వాళ్ళు ఆ! సంతానం గురించని గాని, లేకపోతే వివాహాలు కాని వాళ్ళు వివాహాలైతే గాని, హ్మ్. లేకపోతే ఏదన్నా పంట బావుండాలని గాని, వ్యాపారం బావుండాలి గాని, బావుంటే ఇట్ట బోనం ఎత్తుకుంటామని కూడా అవును. మొక్కుకోవటం అనేది అవును. జరుగుతుంది. అవును. జరిగినప్పుడు ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు ఈ బోనాన్ని ఎత్తుకోవాలి. ఓకే. ఆ ఎత్తుకునే విధానం కూడా సూర్యోదయం ముందే మనం శుభ్రంగా శుచిగా తలస్నానం చేసి,
ఏమీ తినకూడదు. ఉపవాస దీక్ష పూనుకుని ఉమ్. చక్కగా ఇంటి దగ్గర క్రమశిక్షణగా ఈ బోనాలు సమర్పించే ఇవన్నీ తయారు చేసుకుని పూజాది కార్యక్రమాన్ని నిర్వహించుకుని బోనం అంటే ఈ బోనం తయారు చేసేటప్పుడు ఏమన్నా నియమ నిబంధనలు పాటించాలంటారా? అదే అమ్మా. ఉమ్. ఎవరైతే ఇప్పుడు ఎత్తుకునే మనిషి ఎట్టా ఉన్నా ఇంట్లో ఎవరైనా బోనం తయారు చేయొచ్చు. ఉమ్. తయారు చేసేవాళ్ళు ఎవరైనా తయారు చేయొచ్చు. వాళ్ళు కూడా శుచి శుభ్రంతో ఏమి తినకుండా ఉపవాసం ఉండి నియమనిష్టలతోనే బోనం తయారు చేసుకోవాలి. చేయాలి. తయారు చేసి దాంట్లోకి మార్చుకుని ఈ బోనం ఎత్తుకునే వాళ్ళు గాని, వీలుంటే కుటుంబ సభ్యులందరూ గూడా చక్కగా నియమనిష్టలతోనే ఉండాలి. ఉమ్. ఎందుకంటే అతి పవిత్రమైంది. బోనం ఎత్తుకోవటం అంటే అవును. సామాన్యమైన విషయం కాదమ్మా. ఒక రకంగా అమ్మవారిని మనం ఆవాహన చేసుకున్నట్టే. కాబట్టి అలా ఎత్తుకుని ఎక్కడికైతే మీరు వెళ్ళదలుచుకున్నారో అక్కడ దాకా దీన్ని ఎత్తుకుని తలపాగా ఒకటి చుట్టుకుని దాని మధ్యలో పెట్టుకుని మనం రంగరంగ వైభవంగా తప్పెడ తాళాలతో అవును. వాయిద్యాలతో దీనికి తోడు మనకి పోతురాజులు ఉమ్. అనేవి పోతురాజులు అనేవాళ్ళు ఉంటారు. అవును. ఇప్పుడు పార్వతీ అమ్మవారి అంశలో సకల దేవతలు ఉన్నారు కదమ్మా. ఉమ్. ప్రాంతానికి ఒక్కొక్క చోట సత్యమ్మ, అంకమ్మ, మధ్యరావమ్మ, పోలేరమ్మ, అవును. భద్రకాళి అమ్మవారని గాని, లేకపోతే పెద్దంటమ్మ తల్లి అని గాని రకరకాలుగా మనం అమ్మవార్లను పిలుచుకుంటున్నాం కదా. అవును. ఈ అమ్మవార్లు ఎవరికైనా కూడా మనం బోనం ఎత్తుకోవచ్చు. కానీ ప్రధాన బోనం అనేది దుర్గమ్మకే అంటారు. ప్రధాన బోనం అనేది దుర్గమ్మ తల్లికే అంటారు. ఉమ్. ఎవరైనా అంశలవే. ఆ తల్లి అవును. అంశలే కాబట్టి ఎత్తుకున్నప్పుడు ఈ బోనాన్ని ఎక్కడా కింద దింపరాదు. ఉమ్. ఈ బోనాన్ని ఎత్తుకున్న టైంలోనే పైన మనం మూకుడు పెట్టుకున్నాం గదా! ఆవు నెయ్యి వేసుకున్నాం గదా! ఆ జ్యోతిని వెలిగించుకోవాలి. అవును. ఆ జ్యోతిని వెలిగించుకొని రంగరంగ వైభవంగా తప్పెడ తాళాలతో ఈ పోతురాజులు గూడా నాట్యం చేసుకుంటూ పోతురాజులు అద్భుతం అండి. అవును. చక్కగా వేషధారణ అదంతా ఉమ్. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా. తర్వాత మనకి వాక్కులు చెప్తారు. వాళ్ళను మాతాజీలు, అమ్మలు అని పిలుస్తారు మనకిక్కడ. ఉమ్. అవును. ఎక్కువగా వాళ్ళు అవును. మనకి కనిపిస్తారు అమ్మలు. ఉమ్. వాళ్ళు కూడా మహత్తరమైన వాళ్ళు. ఉమ్. వాళ్ళని గూడా కలుపుకొని వాళ్ళు గూడా వస్తారు మనకి ఊరేగింపులో. ఈ జోగినీలు, ఆ! శివశక్తులు ఎవరైనా వీళ్ళంతా వస్తూ శివశక్తులు ఉంటారు. గాని, జోగినీలు గాని అందరిని అవును. వాళ్ళే పిలుస్తారు. అవును. మాతాలని ఉమ్. అట్లా వాళ్ళు గూడా చక్కగా అమ్మవారి రూపంగా చక్కగా నగలు గిగలు అలంకరించుకొని మంచి చీరలు కట్టుకొని అవును. చక్కగా అమ్మవారి స్వరూపంగా ఉండి, ఈ పోతురాజులైతే పెద్ద పెద్ద మీసాలతో చక్కగా నిజంగా పెద్ద పెద్ద కళ్ళతో సాక్షాత్తు పోతురాజు దిగొచ్చాడా అన్నంత అందంగా అవును. ఉంటారు. అవును. చాలా వీళ్ళందరితో కూడి చక్కగా, చక్కగా ఒక అందమైన జానపద నృత్యాన్ని గూడా చేసుకుంటూ అవును. మనం గుడికి అనేది తరలి వెళ్ళటం అనేది జరుగుతుంది. అవును. జరిగి అక్కడ అమ్మవారికి ఈ బోనంతో పాటు అమ్మవారికి పసుపు, కుంకుమ, చక్కగా గాజులు, చీర, జాకెట్టు ఉమ్. ఇవన్నీ మంచిగా తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పించాలి. దీంతో పాటు ఒడిబియ్యం అమ్మవారికి పోయటం గూడా మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది. అవును. ఈ బోనం టైంలో. అవును. చక్కగా ఆ ఒడిబియ్యంలో కొబ్బరి చిప్ప, ఉమ్. ఒక ఖర్జూరకాయి, అవును. అమ్మవారికి చిన్ని చిన్ని మట్టెలు, ఉమ్. మంగళసూత్రాలు, అవును. గాజులు ఇవి పువ్వులు అమ్మవారి అన్ని గోళ్ళ రంగు సీసా, అన్ని ఇంకా తిలకం సీసా, కాటుక, అవును. అమ్మవారికి చిన్న అద్దం, దువ్వెన ఇవన్నీ గూడా మనం ఆ ఒడికట్టు బియ్యంలో వేసి అమ్మవారికి సమర్పించటం ఉంది. అక్కడ దేవాలయ ఆచారం ప్రకారం ఆ ఒడిగట్టు బియ్యం అమ్మవారికి నడుముకి కడతారా? లేకపోతే అమ్మవారి పాదాల దగ్గర సమర్పిస్తారా అన్నది ఉంటుంది. అలా మనం సమర్పించుకోవచ్చు. ఉమ్. ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించి నైవేద్యం పెట్టిన తర్వాత కొంత భాగాన్ని మనం తీసుకొచ్చుకొని అవును. అందరితో కలిపి మనం ఈ బోనం ప్రసాదాన్ని మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. తినటం అవును. అనేది జరుగుతుంది. అలా బోనం ప్రసాదం స్వీకరించడం ద్వారా మనం ఉపవాస దీక్షను గూడా విరమించుకోవచ్చు. విరమించు. కానీ ఆ రోజున ఒంటి పూటే తినాలి. సాయంత్రం పూట కూడా వీలంత వరకు జగన్మాత యొక్క పారాయణాలు గాని, భజనలు గాని చేసుకుంటూ ఉండి, రాత్రికి నిద్రపోవాలనుకున్న వాళ్ళు చక్కగా చాపేసుకొని, దిండేసుకునే పడుకోవాలి గానీ, మంచాల మీద కూర్చోటాలు, మంచాల మీద పడుకోటాలు, ఉమ్. తర్వాత చేయకూడదు. నియమనిష్టలతో ఉండాలి. దంపతులైతే దాంపత్య నిషిద్ధం. తప్పకుండా ఇది ఆచరించి తీరాలి. ఓకే. ఇట్ట నియమనిష్టలతో గనక అమ్మవారిని చేసుకోవాలి. వీలున్న వాళ్ళు ఆ రోజునే సాగనంపే ఒక ఉంది. అమ్మవారిని ఇంత కొలుచుకున్న తర్వాత, "అమ్మా! మా శక్తి కొద్దీ మేము కొలుచుకున్నాము. ఉమ్. తర్వాత మళ్ళీ నీ గుడిలోకి నువ్వు ప్రవేశించు. ఒక అంశనే మేము కొలుచుకున్నాము. అదే. తర్వాత మీరు గుడిలోనే ఉండండమ్మా. అక్కడి నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి" అని సాగనంపే కార్యక్రమం ఒకటుంటుంది. ఉమ్. అది చేసుకున్న తర్వాత మీరిందాక అన్నారు గదా! అమ్మ రూపంలో ఉన్నవాళ్ళని మీరు
ఉమ్. పేరుతో పిలుస్తారు కదమ్మా వాళ్ళని. ఒకసారి చెప్పండి. జోగినీలు, శివశక్తులు ఉన్నారు కదా! వీళ్ళంతా. వాళ్ళు వాక్కులు చెప్తారు. అవును. ఆ వాక్కులు ఎలా అంటే, మన సంవత్సర కాలంలో జరిగే ఏదైనా విపత్తులు గాని, కార్యక్రమాలు గాని, మంచి గాని, చెడు గాని వాక్కులు చెప్తారు. అవును. ఆ వాక్కుల్ని విశేషంగా కొన్ని వందల మంది వెళ్లి వింటారండి. అవును. అది రెండో రోజు కార్యక్రమంగా రెండో మనం రోజు చేసుకోవటం కార్యక్రమంగా జరుగుతుంది. చేస్తూ ఉంటారు. ఈ నిజం. బోనాలకి మనం బంధువర్గాన్నందరిని పిలుచుకుంటాం. అవును. కుటుంబ సభ్యులందరూ ఎక్కడన్నా ఉద్యోగరీత్యా గూడా ఎక్కడెక్కడ ఉన్నా గూడా వాళ్ళందరూ తరలి కానీ రావటం. చాలా మంది చూస్తే ఆహ్, గొర్రె పొడేళ్ళని కానీ, ఇలాగే కోళ్ళని, మేకలని ఇవన్నిటిని కూడా బలిస్తూ ఉంటారు. మరి బోనంతో పాటు. ఇది చేయొచ్చంటారా? చేయకూడదంటారా? ఎక్కడ శాస్త్రంలో ఇవి చెయ్యాలి అని మటుకు ఆ రోజున మనం ఎప్పుడైతే అనుకున్నామో అమ్మ, మీకు నేను చెప్పాను గదా! ఇది నిజాం టైంలోంచి మనకి ఈ బోనాల పండగనేది ఇట్టా కొనసాగుతోంది. ఈ ఈ అనారోగ్యాలు ఏవైతే మనం వెంటాడుతున్నాయో వాటిని శాంతింపచేయటానికి పెరుగన్నమే. ఆ! దాని తద్వారా పెరుగన్నంతో పాటు మనం ఈ పొంగల్ని గూడా బోనంగా ఎత్తుకుంటున్నాం. ఆ రోజు ఎక్కడ ఈ విషయాన్ని ప్రస్తావనకు రాలేదు. హ్మ్. ఆ రోజున ఇవి ఆచరించలేదు. హ్మ్. ఈ విషయాన్ని మటుకు భక్తుల యొక్క మనస్తత్వానికే మనం వదిలేయాలి. 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 అది ఎవరిష్టం వాళ్ళది. హ్మ్. అలా ఇప్పుడు తినేవాళ్ళు గాబట్టి మీరు చేసుకుంటున్నారు. తినని వాళ్ళ పరిస్థితి ఏమిటి? హ్మ్. ఒకవేళ బ్రాహ్మలే ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ తినరు. తిననప్పుడు వాళ్ళు బోనం ఎత్తుకోవాలి. అప్పుడు ఈ బోనాన్నే ఎత్తుకొని సమర్పిస్తారు గదా! అంతే గదమ్మా! హ్మ్. కాబట్టి అది వాళ్ళ మనస్తత్వానికి మనం వదిలేయాలి. మీరెలా చేసుకున్నా అది మీ ఇష్టం. ఇష్టం. అది. కాబట్టి ఇంకా ఇట్లా చాలా విషయాలతో ఈ బోనం అనేది కొనసాగుతూ ఉంటుంది. చాలా అద్భుతమైందండి. ఎందుకు చేస్తున్నారు? ఏమిటంటే, ఇక మీద కూడా మనకి ఇట్లాంటి విపత్తులన్నీ రాకుండా ఉండటానికి కాబట్టి చేస్తున్నారు. అప్పుడు ఇదివరకేంటంటే కొన్ని కుటుంబాలకే ఇది పరిమితయింది. హ్మ్. కానీ ఇప్పుడు ఇట్టా కాదండి. హ్మ్. ప్రతి కుటుంబం ఇది మనకి సంవత్సరంలో వచ్చే ఒక అద్భుతమైన పండగ ప్రతి ఒక్కళ్ళు ఆచరిస్తున్నారు. అవును. ఇప్పుడు అంటే విరివిగా. ఇప్పుడు ఈ బోనాల పండుగ అనేది కూడా వాస్తవంగా ఆషాఢ మాసంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామాలల్లో మాత్రం శ్రావణ మాసంలో నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇది కేవలం తెలంగాణకి సంబంధించిన పండగే అంటారా? లేకపోతే అంటే మన భారతదేశానికి మొత్తం సంబంధించిన పండగంటారా ఎట్లా? ఎక్కువగా అమ్మా హ్మ్. తెలంగాణ ప్రాంతంలోనే విస్తరించిన పండగిది. హ్మ్. అసలు చెప్పాలంటే తెలంగాణ పండగనే చెప్పాలి. నిజం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా ఇబ్బంది పడ్డది అప్పుడు ఆ వ్యాధి సోకినప్పుడు హైదరాబాద్ వాస్తవ్యులే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఓకే. దానికి చిహ్నంగానే చార్మినార్ గూడా నిర్మాణం జరిగిందని మనకక్కడ శాసనం ఉంది. హ్మ్. మీరు చదివే ఉంటారు. హ్మ్. అప్పుడు మసూచి ఇట్టా వ్యాధులొచ్చినప్పుడు ఆ! దాన్ని సైన్స్ పరంగా గాని, ఒక ఇదితో దాన్ని నిర్మాణం జరిగిందని మనకుంది. కాబట్టి ఎక్కువగా ఈతి బాధలు పడ్డది. ఇక్కడే అసలు ఈ బోనాల పండగనేది పుట్టిందిక్కడే. హ్మ్. తర్వాత విస్తరిస్తే విస్తరించొచ్చు పక్క రాష్ట్రాలకు గాని, దేనికైనా. తర్వాత పక్క రాష్ట్రాల్లో గూడా కొంత ప్రభావం ఉంటుంది గాబట్టి, ఇదే ఖచ్చితంగా. పండగని వేరే రూపంగా పిలవటం గూడా జరుగుతుంది. అవును. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అమ్మవారికి ఒక్కొక్క రకంగా బోనము ఒక్కొక్క రకంగా పిలుచుకుని సమర్పించుకుంటున్నారు. ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. చేస్తారు. చేయటం మట్టుకు వాస్తవం. హ్మ్. అవును. కానీ ఇదైతే విధి విధానాలు వేరేగా ఉన్నాయి. వేరేగా చేసే ఉంది. విధానం కొద్దిగా మార్పులతో ఉందన్నమాట. కానీ బోనాలనేది పుట్టిందే తెలంగాణ. తెలంగాణ. హ్మ్. అది గూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే పుట్టింది. అవును. అనాది నుంచి లేతే ఏదైనా శాస్త్రంలో ఉన్నది మటుకు కాదు. ఏం చేయాలన్నప్పుడు ఇలా చేయాలని. చేయాలి. ఇప్పటికైనా ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా ఒకసారి డాక్టర్‌కి కూడా అందని వ్యాధులతో ఎవరన్నా బాధపడుతున్నా, అవును. ఒక్కొక్కసారి ఒళ్ళనేదమ్మా నిక్కాక ఒళ్ళు అంటారు. హ్మ్. ఎప్పుడు ఒళ్ళు కాలుతూనే ఉంటుంది కొందరికి. అవును. అట్టాంటి వాళ్ళు గాని, దీర్ఘరోగాలతో బాధపడేవాళ్ళు గాని, వదలని ద జ్వరం గాని ఎవరన్నా ఉన్నప్పుడు గాని, శీతలా అమ్మవారి జపం చేసినా, సీతా అమ్మవారికి ఆదివారం రోజు పెరుగన్నం నైవేద్యం పెట్టినా గూడా, ఈ జ్వరాలు, ఈ వ్యాధులనేవి నివారణ అవుతాయి. నివారణ. ఎవరైనా మశుచి ఇప్పుడు అమ్మవారు ఎప్పటికైనా ఎవరికైనా పోస్తూ ఉంటుంది గదా! అవును. ఆ టైంలో కూడా అప్పుడు మీరు దండం పెట్టుకోవాలి. అమ్మా శాంతించు, తగ్గు. అవును. ఇది తగ్గగానే నీకు ఒక ఆదివారం రోజున వారు పోసి, పెరుగన్నం తయారు చేసి నీకు నైవేద్యం పెట్టుకుంటాను మొక్కుకుంటే వెంటనే అవును. మశూచి అనేది తగ్గిపోతుందండి. అదే అమ్మవారిగా పిలుస్తాం కదా మనం. అవును. అవును. ఇప్పటికి అమ్మవారు ఉంది పోసిన వాళ్ళకి ఇప్పటికి కూడా కూడా వస్తోంది. కారం గాని అలాంటివి కూడా ఆహారం ఏది పెట్టరు. అవునవును. చలువ చేసే ఆహారమే పెడుతూ ఉంటారు. అవునవును. నిజమే. అవును. అవును. ఇప్పుడు మనం ఈ బోనాలు ఎత్తుకునేటప్పుడు ఇంకా మనం కొన్ని
చేయవలసిన విధానాలు కొన్ని చెప్పుకుందాము. ఉమ్, బోనం ఎత్తుకునేటప్పుడు ఎప్పుడైనా నిండుకుండా నీళ్లు ఎప్పుడైతే బయటికి బయలుదేరుతున్నారో బయటకొచ్చారో గుమ్మం దాటి నిండు బిందె నీళ్లు ఉమ్, దాంట్లో చిటికెడు పసుపు ఉమ్, వేసుకుని వారు పోయటం అనేది తప్పనిసరి. ఆ, తప్పకుండా వారు పొయ్యాలి. ఉమ్, తర్వాత మంచి గుల్ల సాంబ్రాణి అంటారు. ఉమ్, ఈ గుల్ల సాంబ్రాణిని చక్కగా వేరే ఒక మూకుడు లాంటిది ఏదైనా తీసుకుని మంచి ఎర్రటి నిప్పులు తీసుకుని ఈ గుల్ల సాంబ్రాణిని వేసుకుంటూనే వెళ్ళాలి. ఉమ్, ఎందుకంటేనమ్మా అతి పవిత్రమైంది బోనం ఎత్తుకుంటాం. అవును. కొన్ని దుష్ట శక్తులు ఏమన్నా ఉండి మన కర్మఫలం బాగోపోయినా కూడా ఈ బోనాన్ని సాయంత్రం అక్కడికి తీసుకెళ్లే ఓపిక శక్తి మనకు లేకపోవచ్చు. అవును. ఇవన్నీ అడ్డుకోకుండా ఉండటానికి ధూపం తప్పకుండా వేయాలి. వారు తప్పకుండా పొయ్యాలి. ఎవరైనా వాళ్ళ దగ్గర శక్తి స్తోమత గనక ఉంటే ఏదైనా ఉతికి ఆరేసిన చీరలు గనక ఉతికి ఆరేసిన చీరలుంటే ఉమ్, చక్కగా వాటిని పరుచుకుంటూ తీసుకెళ్ళటం గూడా ఒక పద్ధతి. ఉమ్, అట్లా తప్ప- తీసుకుని వెళ్ళొచ్చు. తర్వాత ఎవరైతే ఈ బోనం ఎత్తుకుని వెళుతున్నారో ఎవరైనా ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళు గాని ఎవరన్నా ఉన్నా కూడా చక్కగా వాళ్ళు గూడా వారు పోసి ఉమ్, నమస్కారం తప్పకుండా చేసుకోవచ్చును. ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మవారే ఉంటారు అవును. నెత్తిపైన కాబట్టి అవును. ఖచ్చితంగా అవునమ్మా. అమ్మవారికి పెట్టినట్టే అవును. శుభ సూచకంగా మనం తీసుకోవచ్చు. అవును. కొన్ని ప్రాంతాల్లో కల్లును గూడా తీసుకొని అవును. వారు పోయటం అనేది జరుగుతుంది. పోస్తారు ఖచ్చితంగా. ఏదైనా వేప మండలు, అవును. దీనికి కల్లు, తర్వాత ఖచ్చితంగా. శుద్ధ జలాలు, బోనము ఇవన్నీ ప్రాధాన్యం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా చక్కగా వివరించారు. ఆషాఢ మాస బోనాల గురించి, ఆ బోనాల ప్రత్యేకత గురించి, బోనం ఎలా తయారు చేసుకోవాలి, ఎత్తుకునే వాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలి, ఇవన్నీ చక్కగా వివరించారు కాబట్టి అందరూ ఈ ఆషాఢ మాస బోనాలకు ఈ ఆచారాలన్నీ కూడా పాటిస్తూ చాలా చక్కగా అంగరంగ వైభవంగా బోనాల పండుగను జరిపించుకోవాలని మా హిట్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.